ప్రభుత్వ ఆస్తులపై అల్లరి ముక్కలు దాడికి దిగడం శోచనీయమన్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వజన ఆసుపత్రి పరిసరాలలో కూటమి నాయకుల విధ్వంసకర సంఘటనలకు పాల్పడటం బాధాకరమైన విషయమన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేలా దాడులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజం. ఏదైనా అంతిమంగా ప్రజలిచ్చే తీర్పుని శిరసావహించవలసిన బాధ్యత మాకుందని చెప్తూనే నూతనంగా ఏర్పడే ప్రభుత్వానికి తప్పకుండా మా తాలూకా సహాయ సహకారం ఉంటుందని పూర్తిగా స్థాయిలో చెప్పడం జరిగింది. అలాగే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఉంటుందని పూర్తిగా చెప్పాం. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకుని ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ప్రజల తరఫున తప్పకుండా వినిపిస్తామని కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. మరి కొత్తగా ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు, ఇంకా ప్రభుత్వం నుంచి ఏ రకమైన విధి విధానాలు రాలేదు. మరి కౌంటింగు ప్రారంభమై ఒక 3-4 గంటలు పూర్తి కాకుండానే రాష్ట్రంలో చూస్తూ ఉంటే అనేక సంఘటనలు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దాడులు కానీ, మరి మా వైఎస్ఆర్సీపీ నాయకుల తల గృహాల మీద దాడి, నాయకుల మీద దాడి, వారి ఆస్తులను ధ్వంసం. మరి నిన్నటి రోజుని మా పార్టీ పెద్దలందరూ వెళ్ళి ఒక డెలిగేషన్ వెళ్ళి మరి గవర్నర్ గారికి విన్నవించడం, మరి ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడక ముందే మరి అధికార పార్టీ నాయకులు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే ఇది శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన కార్యక్రమాలు. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ప్రభుత్వంలో వారి తాలూకా విధి విధానాలు ప్రభుత్వ జీవోలతో వారు చేసుకోవచ్చు. దాన్ని మేమేమి ప్రశ్నించి ఆనాడు మేము దాని గురించి మాట్లాడతాం. కానీ ఈరోజు అలాంటివి లేకుండానే దుందుడుగా ఇలాంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఏదైనా నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆనాటి మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఎప్పుడూ కూడా మేము ఏ కార్యక్రమం అయితే చెప్పామో ఆ కార్యక్రమం చేసాం ప్రజాస్వామ్యబద్ధంగా అని మేము నమ్ముతున్నాం. అయినప్పుడు కూడా ప్రజా తీర్పుని కొనసాగిస్తాం. తప్పకుండా ప్రజల అంతిమంగా తీర్పు. కానీ ఈ రోజుల్లో ఈ 1-2-3 రోజులుగా చూస్తూ ఉంటే పరిస్థితులు చాలా భయానకమైన వాతావరణం కల్పిస్తున్న రాష్ట్రంలో. మరి విజయనగరం లాంటి జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ఇది శాంతి భద్రతలు విఘాతం కలిగించే అంశంగా ఇది పరిణమించబోతుంది. ఇది మంచిది కాదు. కాబట్టి నేను ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి చెప్పాను, జిల్లా ఎస్పీ గారికి చెప్పాను. వారు తక్షణమే స్పందించారు. వారు తక్షణమే చర్యలు తీసుకుంటామని నాకు చెప్పారు. దీన్ని ముందుకు పోనివ్వద్దని చెప్పారు. నేను కూడా మా వాళ్ళకి అందరికీ కూడా మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా సంయమనం పాటించండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇది మంచి విధానం కాదని మీ ద్వారా కూటమి నాయకులకు కానీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా అప్పుడున్న పరిస్థితులు బట్టి మా తాలూకా స్పందన తెలియజేస్తాం. అంతేగాని ఈ రకమైన చర్యలు చేయడం ఇది మంచిది కాదు. ఎందుకంటే చూస్తూ ఉంటే మీ అందరికీ పత్రికా సోదరులు కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా నిన్నటి రోజుని
ఇవన్నీ కూడా శిలాఫలకాలు ధ్వంసం చేయడం, గ్రామ సచివాలయం తాలూకా ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు, ఇది ఎవరు ప్రైవేట్ ఆస్తులు కాదు. ఇవన్నీ కూడా గ్రామ సచివాలయం ఉత్తరాపల్లి కొత్త వలస మండలంలో రోజు ఫొటోస్ కానీ ఇవన్నీ ఫోటోల మీద ఇవన్నీ ప్రభుత్వ పరంగా జరగాల్సిన చర్యలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ రైతు భరోసా పలకలు వచ్చి ధ్వంసం చేయడం, శిలా పలకాలు ధ్వంసం చేయడం. అలాగే ఇవాళ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మీ అందరికీ తెలుసు, మన జిల్లా మనం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చిందో అప్పుడున్న మన గవర్నమెంట్ హాస్పిటల్ మహారాజా ఆసుపత్రిని దానికి అటాచ్ చేస్తూ జీవో ఇచ్చి ప్రభుత్వం దాన్ని గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా దాన్ని మార్చడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వ పరంగా జరగాల్సిన కార్యక్రమం ప్రభుత్వ పరంగానే జరిగింది. కానీ ఈరోజు ఇది చూస్తూ ఉంటే ఇది ఈ కార్యక్రమాలు ఇది మీ ద్వారా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా అధికారం వచ్చి పూర్తిగా 4 రోజులు కాలేదు. ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. ఏర్పడకుండానే ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఇది మంచి విధానం కాదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ముందు జరగబోవని చెప్పి